ఉన్నత చదువులు చదివాడు. అయినా వ్యవసాయం మీద తనకు ఉన్న మక్కువతో సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించాడు ఆ యువకుడు. తనకున్న కొద్దిపాటి పొలంలోనే పండ్లు, కూరగాయలు, చేపల పెంపకం చేపట్టి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ యువ రైతు. అంతేకాకుండా తేనెటీగలను ఓ దగ్గరకు చేర్చి స్వలింగ సంపర్కం ద్వారా కృత్రిమంగా తేనెటీగలతో తేనె తయారీ చేసే వినూత్న విధానంకు శ్రీకారం చుట్టాడు ఖమ్మంకు చెందిన మురళి. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం ఖానాపురంకు చెందిన పోకల మురళి బీటెక్ చదివాడు. తండ్రి గ్రానైట్ వ్యాపారం చేసి నష్టపోయాడు. దీంతో మురళి తనకున్న 5 ఎకరాల భూమిలో 3 ఎకరాలు జామతోట సాగుచేసి మిగతా భూమిలో కూరగాయల సాగు చేయడమే కాకుండా అర ఎకరంలో చేపల పెంపకం సైతం చేపట్టాడు. కేవలం తాను స్వయంగా తయారు చేసిన సేంద్రియ ఎరువులనే వాడుతూ పంటలు సాగు చేస్తున్నాడు. తాను సాగు చేస్తున్న వ్యవసాయ క్షేత్రంలోనే ఆర్గానిక్ పద్ధతిలో కృత్రిమ తేనె కోసం 20 పెట్టెలను వేరువేరు చోట్ల పెట్టి తేనెటీగలను పెంచుతున్నాడు. జామ తోటకు తేనెటీగలు ఎక్కువగా ఆకర్షించబడి స్వచ్ఛమైన తేనె ఇచ్చేందుకు ఈగలు స్వలింగ సంపర్కం ద్వారా మైనం తయారు చేసుకుని తుట్టెలు ఏర్పాటు చేసుకుని తేనె ఇచ్చే విధానంకు ప్రణాళిక రచించాడు. ఒక్కో పెట్టెలో 8 లైన్లు ఏర్పాటు చేసి ఒక్కో ఫీడర్ను ఉంచుతున్నాడు.
పెట్టెలో తేనెటీగల ఆహారం కొరకు అరకిలో చక్కెర నీళ్లను ఉంచి తేనెను మరో పెట్టెలో ఈగలు విడిచే విధంగా ఆలోచన చేశాడు. తేనెటీగలు ప్రకృతి పరంగా చలికాలంలో సూర్యుడు వచ్చే సమయంలో బయటకు రావడం, ఎండాకాలంలో నీడను వెతుక్కునే అభిరుచికి అనుగుణంగా తేనె తుట్టెలు ఏర్పాటు చేసే ప్రక్రియకు అనుగుణంగా కృత్రిమ తేనె తీసేందుకు యువ రైతు ఆలోచన చేశాడు. ఒక్కో తేనె తుట్టె ద్వారా 4 కేజీల తేనె వరకు లభిస్తుందని మురళి చెబుతున్నాడు. సేంద్రియ వ్యవసాయం వలన సాగయ్యే పంటలో ఎక్కువ పోషకాలు ఉంటాయని, అవి తినటం వలన ఆరోగ్యం బాగుంటుందని ఆ యువ రైతు తెలిపారు. రైతులు కూడా పూర్తిగా రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై దృష్టి సారించాలని మురళి కోరుతున్నారు.